ఖాళీ చేయండి, ప్లేస్ వెకేట్ చేయండి. ఇక్కడ బయట లోపలికి వెళ్ళిపోండి సార్ లోపల. स्वामी स्वागतम
సుస్వాగతం స్వాగతమయ్యా శ్రీ గురుదత్త స్వాగతమయ్యా శ్రీ గురుదత్త స్వాగతం సుస్వాగతం. సుదీర్ఘ మనం చూసే చూపులు చకోర పక్షులాగా చూసే చూపులకి ఈరోజు మనకి దత్త అప్పాజీ స్వామి మన కనుల ముందు ఉన్నారు. మీరందరూ కూడా ఎంతో 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 జన్మ ధన్యమైంది. అది స్వామివారి ఈరోజు ఇచ్చేశారు కాబట్టి స్వామివారి మాటలుగా ఈరోజు మన గురువు గారు నారాయణ స్వామి గారు మాట్లాడతారు. సాయిగా ఇక్కడికి వచ్చేసినటువంటి అవధూతి దత్తపీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదపద్మం మా భక్తులందరి తరపున శతకోటి పాదాలు మీ ఆశీస్ ఎల్లవేళలా మా పట్ల ఉండాలని చెప్పి స్వామి 25 సంవత్సరాల క్రితం పాదుకులు ఇచ్చి స్వామి ఒకసారి అక్కడికి రావాలి స్వామి అన్నప్పుడు నేను వచ్చేది ఎంత నేను అక్కడే ఉన్నాను కోరా అన్నాడు. అందునుంచి నేను ఎప్పుడైనా స్వామి దగ్గర నాకు భయం. నేను అక్కడ ఉన్నానంటే నువ్వు ఎదురని గోల్ చేస్తావు నన్ను అంటారని భయం కొద్ది వీళ్ళని చిన్నగా పురమాయించి మాట ఇచ్చింది స్వామి నాకు కానీ మీకు కాదు కదా మీరు పోయి అడగండి అని చెప్పి నేను కొంచెం స్వార్థంగా ప్రవర్తించాను. స్వామి దయచేసి క్షమించగలరు మీరు. ఇన్నాటికి ఆ కోరిక ఫలించింది. స్వామి మా మనవి ఏంటంటే ఎప్పుడు ఏ పాట అవకాశం ఉన్నా ఒక్కసారి చిత్రంలో రావాలనేది మా అందరి తరఫున మా ప్రార్థన, మా అదృష్టం. అది స్వామి అనుగ్రహము. జై గురుదత్త. కింద 1,00,000 వ్రతాలు చేస్తుంటాం. ఇక్కడ అనగాస్తు వ్రతాలు ప్రతి దత్త జయంతికి ఇక్కడ 300 నుంచి 500 మంది దత్త దీక్ష తీసుకుంటారు. ఔదుంబర దీక్ష. అలాగే ప్రతి గురువారం 500 మందికి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మన ఆశ్రమంలో గుంటూరు ఆశ్రమంలో ఏదైనా సిద్ధమంగళ స్తోత్రానికి కానీ ఇక్కడి నుంచి ప్రతి సంకష్టార గణపతి వ్రతానికి 6 వ్యాన్లు వేసుకొని ఇక్కడి నుంచి రాత్రిపూట ఇక్కడ మహిళా భక్తులు మన ఆశ్రమానికి వస్తారు. అప్పాజీ ప్రతి నెల సంకష్టార గణపతి వ్రతానికి వస్తున్నారు. అప్పాజీ అన్న అప్పాజీ ఆశ్రమం అన్న గుంటూరు ఆశ్రమం అన్న చాలా ప్రేమ అప్పాజీ ఇక్కడ భక్తులకి. ఇన్ని సంవత్సరాలకి మీరు అనుగ్రహించారు. ఇప్పుడు పూజ గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని చేయవలసిందిగా పురుషోత్తమపట్నం భక్తులందరి తరఫున ప్రార్థిస్తున్నాం. చెప్పండి. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర బాల పిశాచ జ్ఞానసాగర. దిగంబరుడైనటువంటి బాలుడైనటువంటి జ్ఞానసాగరుడైన యోగి వల్లభుడైనటువంటి ఆ దత్తుడు మొదటి అవతారమని మనందరికీ తెలుసు. అటువంటి దత్తుడు ఈ ప్రపంచంలో మనుషులు దారి తప్పినప్పుడు ఆ అవతారాలు ఆ సందర్భానుసారుగా అక్కడక్కడ అవతారాలు మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ మళ్ళీ తన జనాన్ని తన పిల్లల్ని అవంతా ఆయన పిల్లలే కదా మీరందరూ కూడా మిమ్మల్ని అంతా ఒక దారిలో పెట్టుకొని మళ్ళీ తన యొక్క పడవలో తన యొక్క దేశానికి తీసుకెళ్తూ ఉన్నాడు. అటువంటి స్వామి ఒకటి 33 అవతారాలు కాదు, ఎన్నో వేల అవతారాలు చెప్పచ్చు. దాంట్లో కొన్ని మాత్రమే గుర్తించబడ్డాయి. దాంట్లో అత్యంత మొట్టమొదటి అవతారం త్రిమూర్తి రూపుడు అయినటువంటి దత్తావతారం. ఆ త్రిమూర్తి రూపమైనటువంటి దత్తావతారం మునీశ్వరుడు అని అంటారు. అంటే ఎక్కడంటే అక్కడ ఎట్లంటే అట్లా కనపడుతూ జనాన్ని రక్షిస్తూ మనమంతా
ఆర్తార్త బాధలు ఉన్నది మనందరూ కూడా. కామక్రోధాలతో బాగా హర్షడ్ వర్గాలతో నిండినటువంటి వాళ్ళు మనం. శరీరమే మనకి మోక్షము అనేటువంటి వాళ్ళు. శరీరమే బాగుండాలి, శరీరంతోనే మనకు ఆనందము అనేటువంటి ప్రజలు మన జనం. శరీరాన్ని వదిలి నిజమైనటువంటి ఆత్మ ఏది అనేది, ఆత్మకి ఏ విధమైన దుఃఖం లేదు, ఏ విధమైన సుఖం లేదు అనేది తెలియటానికోసమే స్వామి అనేక జ్ఞాన రూపాలుగా వచ్చాడు. బట్టి కోరికలు తీర్చడానికి అనుకున్నారు మనం. ఏంటి కోరికలు అంటే శరీరానికి సంబంధించిన కోరికలు అంతే. అది కోరి 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 ఏమవుతున్నా మనం మన డిపాజిట్ అంతా పోతాం. బ్యాంకులో డిపాజిట్ పెడితే ఏమవుతుంది, మేము వెళ్ళి తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఖాళీ అయిపోతుంది. లాస్ట్ వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమంటాడు, లేదు నీ డిపాజిట్ అంతా అయిపోయింది. ఏం చేస్తావు, మనం పెట్టలేదు, నువ్వు పెట్టింది నీకు చేర్చిస్తారు, వడ్డీ సమేత ఇస్తారు వాళ్ళు. కొంచెం ఎక్కువ పెడితే ఎక్కువ వడ్డీ సమేత ఇస్తూ ఉంటారు. అసలు అట్లే వదిలేసి వడ్డీ మాత్రం తీసుకొని బుద్ధిమంతులు కూడా ఉన్నారు ప్రపంచంలో. కొంతమంది వడ్డీ సమేతంగా మొత్తం అసలు తీసుకొని ఇంకా కాస్త ఏమని ఇస్తావా అనేవాళ్ళు ఉన్నారు. వడ్డీ కట్టుకోకుండా శరీరాన్ని సాధించుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా ప్రపంచం. దాని అదే మాదిరిగా మన పుణ్యపాపాలు కూడా బ్యాంకులాగా ఆ సద్గురువు దగ్గర పాప పుణ్యాలు అనేటువంటి వడ్డీలు మనం పెట్టినప్పుడు, మంచిగా పెట్టినప్పుడు మనం వెళ్ళి తీసుకుంటూ ఉంటాం. మనం చెడ్డది పెడితే చెడ్డదే వస్తూ ఉంటుంది. మనమంతా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే, బస్సులో ప్రయాణం చేయాలంటే కొన్ని పదార్థాలు, రెండు చీరలు, కొంచెం డబ్బులు ఇవన్నీ పెట్టుకొని పోతాం సంచులు. మేము ఒక రాత్రి ఉండాలంటే ఉండదు. కొన్ని డబ్బులు కూడా తెలిసిన వాళ్ళు, కొంచెం డబ్బు ఉండేవాళ్ళు కొంచెం హోటల్ గిట్టలు బుక్ చేసుకొని పెడతాం. ఇంత చిన్న ఊరికే ఇంత సరుకులు, ఇంత సామాను, ఇంత టికెట్, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కావాలి. మరి తిరిగి రాని అటువంటి ఊరికి వెళ్ళాలంటే ఎన్ని తీసుకువెళ్ళాలి మనం, జ్ఞాపకం. దండిగా సామాన్లు తీసుకోవాలి, దండిగా పుణ్యాన్ని తీసుకువెళ్ళాలి, దండిగా భాగ్యాన్ని తీసుకువెళ్ళాలి, దండిగా జ్ఞానాన్ని తీసుకువెళ్ళాలి. తిరిగి రాకోకుండా ఉండాలా అంటే డబ్బక్కని తిరిగి వచ్చేటట్టయితే ఏమి తీసుకురావాలి, మళ్ళీ వాపస్ వచ్చేస్తాం. నేను అనుభవించడానికి మనం అనుభవించదు. కోరికలు కోరుకున్నాం కదా మాట్లాడితే, ఆ కోరికలు కోరుకో అది దేవుడు మనకు కోరిందంతా ఖండితం ఇస్తాడు. తక్షణం ఇవ్వడు, నిదానంగా ఇస్తాడు. మనం కోరికలు ఎందుకు కోరుకున్నాం అంటే 10 జన్మలకు అయ్యేంత కోరికలు కోరుకున్నాం. అంతే, నువ్వు 10 జన్మలు నోరు మూసుకొని ఎత్తాల్సిందే. ఏది మనిషి జన్మ అనుకోకండి, ఏ కుక్కో ఏ పందో అన్ని ఏ రూపాలతో ఎత్తాల్సి వస్తుందో తెలియదు. ఆ కోరికలంతా అనుభవించడానికి. కోరిక ఏ జీవంతోనే అనుభవించవచ్చు కదా, ఎట్లయినా అనుభవించు. ఇప్పుడు కుక్క, దానికి ఏమంటే ఒక మంచి సహకారి ఇంట్లో పెంచుకుంటారు కదా. సో అట్లా కుక్క, గుర్రము, కోడి ఇవన్నీ కూడా అంతే. అంటే కోరికలు కోరిన కొద్దీ మనకు జన్మలు ఎక్కువ కోరుకుంటాయి. నాకు జన్మే వద్దు, మోక్షం కావాలని ఎట్లా వస్తుంది? మోక్షం పక్కింటి వాడితే మోక్షం ఏదైనా పంచారంగట్లో దొరుకుతుందా? దొరకదు కదా. కష్టపడాలి కొంచెం దాన్ని కష్టపడితే అప్పుడు మనకు. చాలామంది తక్షణమే అన్నం పెట్టాలి. ఎక్కడ పెడతారు? బియ్యం తీసుకొచ్చి అన్నం పెట్టి ఉంటే కాసేపు ఉడకొద్దు బియ్యం, అది టైం పడుతుంది. అట్లా అన్ని పదార్థాలు ఉన్నాయని అట్లా మనకు దొరకదు. అన్నీ పాలు కాచాలి, మరి పెరుగు పెట్టాలి, పేరు పెట్టాలి, చిలకాలి, అప్పుడు వెన్న, అప్పుడు నెయ్యి. నిదానంగా ఒకటి తక్షణం నెయ్యి పట్టదు కదా, దాంట్లో నెయ్యి లేదు కదా. పాల్లో ఉంది కానీ దొరకదు, పాల్లో వెన్న ఉంది కానీ దొరకదు.
దానికి ప్రాసెస్ ఉంది. అయిన తర్వాత అనుగ్రహించాడు స్వామీజీ ఈరోజు అని. అది నువ్వు వేప చెట్టు రావి చెట్టు చుట్టి అశ్వత్థనారాయణ పూజ చెయ్యి, నీకు పిల్లలు పుడతారంటే ఒక ప్రదక్షిణ చేసేది కడుపు చూసుకున్నది. తొందరగా అవుతుంది కదా. 2 ప్రదక్షిణలు చేసేది కడుపు చూసుకున్నది, 3 ప్రదక్షిణలు చేసేది కడుపు చూసుకున్నది. స్వామి చెప్పింది ఎంత అబద్ధం లేదు. కరడుపై రాలేదే, ఎట్లా వస్తుంది? పెళ్లి కావాలి నీకు, పిల్లలు పుట్టడానికి టైం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కావద్దు, తక్షణం కాదు. సో కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. రేషన్ కార్డు తీసుకోవాలన్నా కూడా వెయిట్ చేయాలి కదా, తక్షణం దొరకదు కదా, లైన్లో వెళ్ళాలి కదా. బస్ టికెట్ అంతే, రేషన్ కార్డు అంతే, తిరుపతి వెంకటరమణ స్వామి దర్శనానికి అంతే, తక్షణం దొరకదు కదా. ఎంత డబ్బు పెట్టినా కూడా స్పెషల్ క్యూ అనేది అట్లా కూడా ఉంటుంది కదా. సో మన దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే నిబ్బరం, శాంతత, నిబ్బరం. 25 ఏళ్ళు ఇక్కడ నేర్చుకున్నారు మీరు. శాంతత, స్వామీజీ వస్తారు, స్వామీజీ వస్తారు. నిరీక్షణ చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది, అది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరో ఒకరికి వరం ఇచ్చారు, మీ ఇంటికి వస్తాను, ఒకరికి వరం ఇచ్చారు స్వామి. కుంభకోణంలో జరిగింది, నిజంగా జరిగింది. 30 ఏళ్ళకి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు 99 ఏళ్ళు కాచుకున్నారు వాళ్ళిద్దరు, భార్య భర్తలు ఇద్దరు కూడా. స్వామీజీ వెళ్ళిన తర్వాత 3వ రోజుకి వెళ్ళిపోయారు. ఆ కుంభకోణంలో ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సడన్గా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ అడ్రస్ ఎవరికి తెలియదు, ఏదో కష్టపడి అడ్రస్ సంపాదన చేసి వెళ్ళారు. వాళ్ళు స్వామి కాచుకున్నాను. ఆ భక్తి పుస్తకాల్లో చదివారు, నిజంగా చూశారు. అట్లా మనం ఇక్కడ కూడా కాచుకున్నాం. ఆ నిరీక్షణ, మనం ఎంత నిరీక్షణ చేస్తే అంత మంచిది, బాగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. భక్తి అనేది కూడా అంతే, చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఊరగాయ వేశారనుకోండి, ఊరగాయని అట్లా ఊరబెడితే 6 నెలలు అయిన తర్వాత రుచిగా ఉంటుందనే చెప్పండి, ఇంకా బాగా రుచిగా ఉంటుంది. అట్లా బాగా రుచిగా ఉంటుంది. అట్లానే ఇది కూడా భక్తి అనేది కూడా మనకు ఇంకా బాగా వస్తుంది. ఇంకొక భక్తురాలికి స్వామి వరం ఇచ్చారు, వస్తానని చెప్పి రాలేదు. నిరీక్షణ చేసి 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 ఒకరోజు మైసూరు ఆశ్రమానికి వచ్చింది. కొంచెం డబ్బు కొంచెం ఉండేది పాపం. వచ్చి పాస్పోర్ట్ చేసుకొని డబ్బులు పెట్టి మా ఇంటికి రావద్దండి మీరు అని. రేపు కార్యక్రమం ఉంది, మీ ఊరికి వస్తున్నాను, ఇంటికి వద్దు రావద్దండి. పక్కన ఉండేవాళ్ళు అడిగారు, పిల్లలు బాగా తిట్టారు, నీకేం పట్టింది, నీకేం దెయ్యం పట్టింది, స్వామి చూస్తానంటే రావాలి, నీకేం తెలుసు, వస్తారని ఎంత ఆనందంగా ఉన్నానో నేను. కొబ్బరి వచ్చి వెళ్ళిపోతే ఇంతే అయిపోతుంది. ఇంతే చూసేసాం అయిపోయింది. సార్థకం చేసుకుని యోగ్యత నాకు ఇంకా లేదు. అందుకని ఇప్పుడు వస్తారు అనేదే సార్థకం. ఎంత ఆనందంగా ఉందో నాకు. వస్తారట తిన్నాము, ఎదురు చూస్తున్నా, అటు ఉన్నారు, ఇక్కడున్నారు, అట్లా వస్తారు, ఇట్లా వస్తారని. మీరు ఒకరు వచ్చి వెళ్ళండి అంటే బాగుంటున్నాం. అందుకే నీకు ప్రాణం కూడా పెట్టి, ఆ ప్రాణం కూడా పెట్టిన కారణం అదే. ఒక నిరీక్షణ అనేది అది బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అది తర్వాత ఇంతే అని కాకూడదు. కొండ దూరానికి ఎంత నున్నగా కనపడుతుంది కదండి, అంత బాగుంటుంది, నున్నగా ఉంటుంది. దగ్గరికి వెళితే విపరీతమైన అడవి, అంత చెట్లు, పొట్లు, ముళ్ళు అన్నీ ఉంటాయి, రాళ్ళు అన్నీ ఉంటాయి. మొత్తం ఎక్కడానికి అయ్యలేదు, ఇంత నైస్గా కనపడదు, దూరానికి నైస్ కనపడదు. కాబట్టి సద్గురువు కూడా వరం అనేటువంటిది అంతేనే. మనకు ఆ నిరీక్షణ ఎంత. ఇప్పుడు తెర వేసిన తర్వాత హడావిడి పడతాం. తిరుపతిలో తెర తీస్తారా ఏంటో ఆ తెర వెనకాల ఏముందో, తెరకల్ని ఎందుందో, ఏ మోక్షమో ఏమిటో. ఓపారి తెర తీసిన తర్వాత నమస్కారం, ఇంతేనా, అయ్యో నమస్కారం, వెంకటరమణ స్వామి వెళ్ళారు.
జర అనేది మోక్షానికి మార్గం, వరం అనేది మోక్షానికి మార్గం. వరం రాకూడదు, నీకు తెలీదు. వరం అంతే, అది ఎన్ని కోట్ల జపం చేస్తూ ఉంటాం మనం. వరం ఇప్పుడు వరం వచ్చిన తర్వాత అయిపోయి మీరు అట్లా చేయరని నమ్మకంతో నేను వచ్చాను ఇక్కడికి, అందుకని అయిపోయిందంటే నా స్వామీజీ వా ఇంత ఇదేనా, ఇంత గడ్డమా, ఇంతేనా, అంతే ఇంతే అనే కాకూడదు. 1000 రెట్లు ఇంకా పెంచుకోవాలి, ఇంకా ఇప్పటి నుంచి ఎదగాల. మనం ఎన్ని రోజులు వస్తారని ఎదగాలి, ఇప్పుడు జ్ఞానంతో ఎదగాల, జ్ఞానంతో ఎదగాల. మనం అన్నీ మామూలుగా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇల్లు సంపాదన చేసుకున్నాం, కష్ట సుఖాలు అన్నీ ఉన్నాయి. ఎంత కష్టమైనా తింటున్నాం కదా. పేదవాడు తింటున్నాడు, వాడు తింటున్నాడు, అందరూ ఎవరు బంగారు తింటారు, పెద్దవాళ్ళు వాళ్ళు అన్నమే తింటారు, వీళ్ళు అన్నమే తింటున్నాం, అందరూ తింటారు. కాకపోతే అట్లా ఇట్లా ఉంటుంది, ఏంటి బాగుంది, ఫస్ట్ క్లాస్ కాదు. కానీ మనం ఇప్పుడు ఈ రోజు నుంచి మనం భగవంతుడికి ఇచ్చిన దాంట్లో తృప్తి పడుతూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అదే నిన్న పొద్దున కూడా అదే చెప్పాను. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, దుఃఖపడద్దు. దేవుడు అన్యాయం చేశాడు అన్నది అనకూడదు. దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. మనకి ఏది చెడ్డది జరిగినా, ఏది మంచిది జరిగిన న్యాయమే. వాడి దృష్టి అది, వాడు ఫైనల్, భగవంతుడు ఫైనల్, దత్తుడు ఫైనల్. ఏం జరగాలో జరుగుతుంది, ఫైనల్. అందుకని మనం బాధపడాల్సిన పని లేదు. అన్యాయం అనకూడదు, న్యాయమే చేశాడు అనుకోవాలి. దాంట్లో మనం డీప్గా లోపల వెళ్ళి యోచన చేస్తే మనకు నాకు న్యాయమే చేశాడు అని నువ్వే అంటావు. ఒకరోజు నువ్వే అంటావు, మంచి పని అయింది, మంచం మీద పడుకోకుండా మంచి పని చేశాడు మా తాతగారిని అంటే ఎంతోమంది అన్నారు. మంచం మీద పడుకోండి, గొట్టాలు పెట్టి అనావస్థ పడి ఎందుకు అంత పాతాపత్రం, న్యాయమే చేశాడు. అన్నీ న్యాయమే, ప్రతిదీ న్యాయమే పరమాత్మ చేశాడు. కాబట్టి దేవుడి ముందు నిల్చొని అన్యాయం అనొద్దండి, దేవుడి ముందు నిల్చొని వాడికి ఇంత ఇచ్చావు నాకు ఇవ్వలేదు అనొద్దండి. కడుపు మంట పడకూడదు, కుళ్ళు ఉండకూడదు, ఉండిన దాంతో తృప్తి పడండి. ఎటు పడుకున్న నిద్ర వచ్చేస్తుంది. 2 రోజులు నిద్ర రాదేమో, 3వ రోజు తెలియదు నిద్ర వస్తుంది. మన ఇంట్లో వాడు పోయినా వాళ్ళ మీదే పడుకొని నిద్రపోతాం. ఆ నిద్ర, ఆకలి అనేది పరమాత్ముడు ఇచ్చాడు మనకి, మరు ఇది ఇచ్చాడు. పూర్వజనం ఎవరికైనా జ్ఞాపకం ఉందంటే ఇంకా వాడి పూర్వజనం వారం రోజులకి మీ ఇంట్లో ఏ కూర చేశారంటే మర్చిపోయారు, తెలియదు. సో అదే మర్చిపోతున్నాం. 10 ఏళ్ల కిందట ఏం జరిగింది మీ ఇంట్లో మర్చిపోతాం. ఇది మరపు ఇచ్చాడు స్వామి, ఇక్కడ ఇచ్చాడు. అకస్మాత్తు ఏదైనా మరపు ఇచ్చింటే చెప్తూనే ఉంటాయి మాట. అట్లా పోతూ ఉంటే అక్కడ దున్నపోతూ మామ 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 అని పిలుస్తాం దాన్ని, దున్నపోతుంది. ఎందుకంటే అది మామగా ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాపకాలు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత కుక్క, పంది అన్ని దాళ్ళని పిలుస్తాం. అత్త అంటాం, వెళ్ళి పంది దగ్గర వెళ్ళి అది పరిగెత్తిపోతుంది. దానికి జ్ఞానం లేదు, మనకు వస్తే రాకూడదు. ఒకవేళ దాంట్లో జ్ఞానం వస్తే మీ ఇంటికి ఎత్తుకొని వస్తుంది, ఏ పడలో అని వస్తుంది, భయపడి పరిగెత్తిపోతాం. సరే రాకుండా చేశాడు పరమాత్మ, ఎవ్వరికి రాకుండా. ఎంత న్యాయం చేశాడు భగవంతుడు. అయ్యో పూర్వజన్మ ఏమైందో అన్యాయం చేశాడు అనకూడదు, న్యాయమే చేశాడు. జ్ఞాపకం వస్తే ఇంకా మనం ఉండలేము, అంతే. ఎక్కడో ఒక శిశువు జ్ఞానం వచ్చిందంటే ఎంత పెద్ద పేపర్ న్యూస్ అయిపోతుంది, టీవీ న్యూస్ అయిపోతుంది. అయ్యో వచ్చిందంట, జ్ఞానం వచ్చిందంట, ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ టేబుల్ కార్డ్ పెట్టాడు. అందుకే ఇది చాలా రక్షణ చేసుకోమని చెప్తారు. తలకాయ పెద్దది పెట్టాడు, పెద్ద ఎముకను పెట్టాడు, పెద్ద ఏం కాకుండా. స్కూటర్లో వెళ్తే ఇంకా దాని మీద ఏదో పెట్టుకోండి గవర్నమెంట్ చెప్తుంది. లేకపోతే ఫస్ట్ డాక్టర్ ఏం అడుగుతారు, హెడ్ ఇంజరీ అయిందండి అంటారు. తలకాయకి వెళ్ళేది అయితే పర్వాలేదు, బతుకుతాడు. ఇక్కడ మల్టీ ఇది అయిపోయింది, నో ప్రాబ్లం, ఒక 6 నెలలు ఉంటే సరిపోతుంది.
ఇక్కడ మాత్రం ఏమీ తాకూడదు. ఇక్కడ అయిందంటే జ్ఞాపక శక్తి పోతుంది, దాని నుంచి ఏమవుతుంది మనిషికి ఉండదు. సో కాబట్టి ఇది దీని మస్తకం, దీంట్లో పరమాత్మ ఉన్నాడు, దీన్ని కాపాడుకోవాలి. సద్గురువుని చూస్తూనే తలకాయ ఉంచేది కారణం దానికి నీళ్లు పడి అని అర్థం. జ్ఞానం నీళ్ళు. ఇది చెట్టు వేరు ఇట్లా ఉంది, ఊర్ధముఖ శోషాగి ఇట్లా ఉంది. భగవద్గీతలో చెప్పినట్టుగా వేరు ఇట్లా ఉంది. దీనికి నీళ్ళు వస్తే మళ్ళీ బాగా పెరుగుతుంది. జ్ఞానం పోయండి స్టాప్ ఇట్లా అంటారు, నీళ్లు పోస్తున్నారు. తలకాయ మీద చేయబెట్టండి అనకూడదు. చాలామంది అంటారు నా తల ముట్టండి అంటారు. ముట్టకూడదు న్యాయంగా. గురువు గారు ముట్టకూడదు. ముడితే అంతే, 40 రోజుల్లో ఫినిష్ నీ కథ. అంతే, ముట్టకూడదు. ఊరికే ఇట్లా మనం అజ్ఞానం మనకు. తల ముట్టండి, ఆ కాలు తీసి నన్ను రుద్దండి, తప్పది. అట్లా అడగకూడదు కూడా. మనం ఊరికే చూస్తే చాలు కంటితో, అన్నీ అలా జ్ఞానం వస్తుంది. చాలా సంతోషం. ఇక్కడ కేవలం స్తూపం చూసుకొని వెళ్ళి, స్తూపం అంటే మన వెన్నపూసనే స్తూపం, ఈ శరీరమే ఆలయం. ఈ వెన్నపూసలో విచిత్రమైన అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు మనకు. మూలాధారం నుంచి సహస్రం వరకు అన్ని దేవతలు. అందుకని ఇక్కడ స్తూపంలో అన్ని దేవతలు పెట్టారు. అందుకని మూలాధారం నుంచి సహస్రం వరకు ఈ దేవతలు ఉండబట్టే శరీరం పారాడుతున్నది, శరీరం అన్నం తింటుంది, పడుకుంటుంది. అట్లనే ప్రతి దానికి ధ్వజస్తంభం పెట్టడం కారణం అంటే మన వెన్నపూస మూలాధారం నుంచి ఇక్కడ వరకు అదే ధ్వజస్తంభం. ఈ తలకాయ కలశం, చేతులు కాళ్ళు స్తంభాలు, అంతరాలయం. మన ఊపిరి ఉంది కదా, ఊపిరిది ఆ లోపల ఉండేటువంటి ఆత్మజ్యోతి. ఊపిరి ఉంది కదా, గాలి, అది ఆనుకోకుండా ఉంటుంది. నందాదీపం లోపల. ఇది దేవాలయం యొక్క రచన. శరీరం వాకింగ్ శరీరం. ఇది దేహమే దేవాలయం. దేవుడు ఉండేదే దేవాలయం. దేహంలో దేవుడు ఎక్కడంటే దేహంలోనే ఉన్నాడు. మనకు తెలియలేని అట్లా చేసుకుంటున్నాం అంతేగాని ఇదే దేవాలయం. ఇది దేవస్థానం, ఇది గర్భగుడి, ఇది అంతరాలయం. ఇదంతా మొత్తం శరీరం అంతా మొత్తం ఆలయం. మన శరీరమే ఆలయం. అందుకనే మెడిటేషన్ చేయండి. దీన్ని నాశనం చేసుకోకూడదు, దీనికి అసహ్యం వేయకూడదు. దీన్ని పవిత్రంగా పెట్టుకోవాలా, శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలా. దీన్ని చెత్త గిత్తంతా మనం తిని నాశనం చేసుకోకూడదు, తొందరగా పాడు కాకూడదు. శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలా. మన శరీరము హ్యాపీగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. నిద్ర ఎంత బాగా పడుతుందంటే మనకి ఏ తాపత్రయాలు ఉండ పడతాయి. అట్లా కొంచెం దూరం వెళితే సాగుకారులకు నిద్రే పడుతుంది, మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అట్లా నిద్ర పడుతుందంటే అది ఎక్కడ పడితే అక్కడ పిచ్చగాడని చూడండి, ఎంత భయమే ఉండదు, బాగా పడుకుంటాం. లేకపోతే మాటికి లేచి చూస్తూ ఉంటాను. అయ్యో సినిమాకి వెళ్తాము. ఒకప్పుడు సినిమాకి వెళ్ళి చూస్తే మధ్యలో ఏమే వెనక తట్టు కలిపేసావా అంటుంది. ఇక చూసుకోలేక ఏమో వస్తాయో తెలియదు. ఇంకా సినిమా చూడబుట్టి పడుతుంది. పోయిందే మధ్యానికి నాశనం అయిపోయింది. జ్ఞాపకం లేదు, నీకు వేసానో లేదు. గడి పెట్టావా, నువ్వు పెట్టావా, లేక నువ్వు పెట్టావు. ఆ ఫ్యామిలీ అంతా మాట్లాడుకోండి, గడి అనుకుంటాడు. అచ్చా కూర్చో చెప్తారు. ఎందుకంటే వినపడదు కదా వాడు. మధ్యలో సినిమా చూడబుద్ది కాదు, మెల్లగా లేస్తారు ఒక్కొక్కరు. ఏమో మనం గడిపెట్టలేదు. ఆ విధంగా మన శరీరం అటు, మన బుద్ధి అటు, మనం నెమ్మదిగా ఉండటానికి మధ్యలో పారాయణం చేస్తూ ఉంటాం. మధ్యలో ఏదో ఒకటి జ్ఞాపకం వచ్చేస్తుంది, లేచిపోతాం. కాకుండా తపస్సు చేయాలి. ఈరోజు అందరూ తపస్సు చేశారు. ఇన్నేళ్లకు స్వామి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మంచిది. స్తూపంలోనే ఉన్నారు. స్తూపంలో కనపడ్డారు, చాలా మంది కనపడ్డారు. ఎక్కినట్టుగా దిగినట్టుగా. నేను అప్పుడు కోతి రూపంగా వస్తాను, చూసారా లేదా? నన్ను ఎదిరించారు కూడా, నాకు రాయితో కొట్టారు కూడా, ఆయన కొట్టించుకొని పెట్టి. అట్లానే కోతిని ఇంకా దగ్గర విసిరిస్తుందండి. ఏ కోతి ఎవరికి తెలుసు? ఏ కోతి మనకు
స్వామి యొక్క చిన్న అనుభవం. స్వామికి కళలో వచ్చారంట 4 గంటల సమయంలో స్వామి ఫోటో వచ్చి ఇచ్చినట్టుగా. తెల్లారిపోతున్న గుళ్ళోకి వస్తే ఆ ఫోటో గుళ్ళో ఉందండి. ఇప్పుడు అర్థమైందే. ఉన్నారు అక్కడే ఉన్నారు. నేను అప్పుడప్పుడు గోడంలో కూడా వస్తూ ఉంటాను. శూలం పైన ఉంటాను అప్పుడప్పుడు. మన నెలవంకగా కనపడ్డారండి. నెలవంక ఇక్కడేమిటి ఈరోజు డాలాస్లో కనపడుతున్నాను. ఎప్పుడో అమెరికా అక్కడ కనపడుతున్నాను. అక్కడికి వెళ్ళాను. చూశాను. ఇంకా లేటే అక్కడ అద్దెంకిలో కాల్చున్నాను పాపం. అందరూ కూర్చొని ఉండండి అమ్మా, కూర్చొని ఉండండి. అక్కడ ఎవరు ప్రతిష్టప్పుడు భూమిలో 2 తాబేళ్ళు ఉన్నాయి. పెద్ద తాబేలు వెనక్కి జరుగు ఇంకా అయిపోతుంది. బర్త్డేనా చెప్పు. బర్త్డే సాంగ్. బర్త్డే సాంగ్. హ్యాపీ బర్త్డే. నమస్తే నాయన. బండికి పోతాడు చూడు, రిటర్న్ ఎక్కేసి ఆయన ముందుకు పోతాడు చూడు. రండి సార్ శంకర్ గారు. అమ్మ కొంచెం వెనక్కే ఉంటా. అమ్మ కొంచెం కనపడతారు. వెనక్కే ఉంటాం. కూర్చో వెనక్కి కూర్చో.
నరేంద్ర రెడీ నరేంద్ర ఓకే जय बोलो सतगुरु महाराज की जय बोलो गुरुदेव दत्त महाराज की जय बोलो द्वारका माई की जय बोलो सतगुरु साई वेंकटेश्वर महाराज की जय बोलो श्री 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 गणपति सच्चिदानंद स्वामी महाराज की जय गुरुदत्त నిజంగా ఎంతో పుణ్యమైన రోజు. ఎందుకంటే అక్కడే రమ్మంటారు సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో మా ప్రధాన పూజారి మురికిపూడి లక్ష్మీనారాయణ గారు ఆచార్యులు సాక్షాత్ ఆ దత్త రూపుడైనటువంటి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడ దత్తక్షేత్రము దత్తాత్రేయుడైన షోడశ దత్తలు కలియుగ దత్తలు మొత్తాన్ని కూడా స్థాపించి 158 అడుగులు సుమారు ఎత్తుగల దత్తస్థాయి స్తూపంలో ఆ యంత్ర బలాన్ని దిట్టి ఆయన యొక్క ఆశీస్సులు చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుంచి కూడా స్వామీజీ కోసం మేము ఎన్నో సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈనాటికి స్వామి దర్శనం ఇవాళ ఇవ్వటం జరిగింది. మరి యొక్క ఆయన ఆశీస్సులతో ఇంకా భక్తులందరూ కూడా ఆయన యొక్క దీవెనలు ఆయన ఆశీస్సులు ఇచ్చారు. మరి ప్రజలందరూ కూడా సుఖశాంతాసులు ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని ఆయన దీవించడం కూడా జరిగింది. మరి అలానే దత్తస్థాయి స్తూపంతో చాలా చాలా విశేషమైన క్షేత్రం ఇది. జనరల్గా దత్తాత్రేయ స్వామి వారికి ఒక స్వామికి ఒక స్వాగతం ఉంటుంది. మరి అందరూ కూడా స్థాపించిన ఘనత మన మురిపూడి లక్ష్మీనారాయణ శాస్త్రి గారిది గణపతి సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో అలాంటి క్షేత్రాన్ని ఇవాళ దర్శించినందుకు ముఖ్యంగా ఆయన మరీ 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 భక్తులందరూ కూడా ఇది విజయవంతం చేసినందుకు ఆ భక్తులందరూ కూడా ధన్యవాదాలు. అలానే స్వామీజీ కూడా మా ఈ చెప్పుకుంటూ जय गुरुदत्त जय गुरुदत्त जय गुरुदत्त जय गुरुदत्त श्रीपादराजं शरणं प्रपद्ये ओम साई श्रीपाद गुरवे नमः ओम साई श्रीपाद गुरवे नमः ओम साई श्री साई जय जय साई साईराम मन पुरुषोत्तमपट्నం షిరిడి సాయిబాబా మందిరం శ్రీ సాయి దత్త స్తూపం 153 అడుగుల ఎత్తుతోటి షోడశ దత్తులతోటి నవనాదులతోటి విలసిల్లుతున్నటువంటి ఈ దత్త స్తూపానికి గత 25 సంవత్సరాలుగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు రావాలని ఆయన పాదం పెట్టాలని ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తూ ఉన్నాం. స్వామి నేను ఇక్కడే ఉన్నాను రా అని చెప్పిన మాటకి మన స్తూపం పైన స్వామి మేఘాల్లో గణపతి సచ్చిదానంద స్వామి వారి ఫోటోలో రావడం జరిగింది. మరి ఆ నిరీక్షణ ఫలితంగా ఈరోజు వర్షపు జల్లులాగా మరి మన గణపతి సచ్చిదానంద స్వామి వారు వచ్చి ఇక్కడ అందరూ భక్తులందరినీ కూడా ఉద్దేశించి చక్కగా అందరికీ కూడా అనుగ్రహ భాషనిచ్చి అందరినీ ఆశీర్వదించారు. మరి కాబట్టి ఈ దత్తస్తూపం ఎంతటి ఉత్తమమైనది ఎంత ఉపయోగకరమైనది అనే దానికి నిదర్శనంగా శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మనలో ఉన్నటువంటి ఎన్నుముక్కకే ఎలా అయితే ఉన్నదో ఈ స్తూపంలో కూడా సకల దేవతలు నివసిస్తూ ఉన్నారు. వారందరి అనుగ్రహంతో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి స్వామి ఆశీస్సులతో అనుగ్రహ భాషణ చేశారు. మరి అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందాలని అందరికీ కూడా సాయి శ్రీపాదుని అనుగ్రహ ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాను. జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై బలో అప్పాజీకి జై బలో అప్పాజీకి జై బలో అప్పాజీకి జై గురుదత్త జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రైట్
వేలేపు రమేష్ గారు థ్యాంక్ యూ సార్.